తెలంగాణలోని ఉద్యోగార్థులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్తూ ఇటీవల గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత నోటిఫికేషన్ రద్దు చేసి 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 14వ తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా గత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో అనుసరించిన తీరును రేవంత్ ప్రభుత్వం పూర్తిగా ఎండగడుతుంది. గత ప్రభుత్వం హయాంలో 2022 ఏప్రిల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 503 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేశారు. 2022 అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ తర్వాత ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెలుగు చూడడంతో పరీక్షను టీఎస్పీఎస్సీ కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత మరోసారి పరీక్ష నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో భాగంగా 2023 జూన్ 11 రెండోసారి పరీక్ష నిర్వహించారు. 2023 జూన్లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 2.33 లక్షల మంది ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. అయితే పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని ప్రిలిమినరీ పరీక్ష రోజున వెల్లడించిన విద్యార్థుల సంఖ్యకు తుది కీ విడుదల సమయంలో వెల్లడించిన హాజరు సంఖ్యను పొందలేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు విచారించిన హైకోర్టు న్యాయస్థానం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పిచ్చింది. ఇక తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా రద్దు చేయాలని స్పష్టం చేస్తుంది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి విచారణ జరగలేదు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో తాజాగా టీఎస్పీఎస్సీ కమిషన్ పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. తీసుకున్న తర్వాత టీఎస్పీఎస్సీ ప్రస్తుతం అయితే వర్క్ వేగవంతమైందని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీకి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. అక్కడ నిర్వహించినటువంటి పరీక్షలే తక్కువ, వాటిలో కూడా అనేక వైఫల్యాలు, కోర్టు మెట్లు ఎక్కడము, చాలా వరకు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించారు అని చెప్పేసి ఈవెన్ గ్రూప్ 1కి సంబంధించి జరిగినటువంటి లీకేజ్ అనేది చాలా పెద్ద డ్యామేజ్ చేసింది టీఎస్పీఎస్సీని. సో ఇప్పుడైతే అలాంటిది ఏది జరగకుండా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్తూ 1 by 1 అంటే స్టెప్ బై స్టెప్ అయితే ప్రస్తుతం వర్క్ చేస్తుంది టీం అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రూప్ 4కి సంబంధించి కానీ లేదా కొన్ని ఏవైతే గత ప్రభుత్వం హయాంలో చేసినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటిని ర్యాంకింగ్ వైజ్గా జనరల్ ర్యాంకింగ్ సంబంధించి ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి కూడా, ఎందుకంటే గత ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది, కానీ ఇప్పుడున్నటువంటి టీఎస్పీఎస్సీ అది వద్దు అని చెప్పేసి కేసు వెనక్కి తీసుకొని 563 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏంటి, వీటన్నిటికీ డీటెయిల్స్ పెట్టడం అండ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి డేట్స్ ఇవ్వడం. ఏదైనా మీకు ఇబ్బంది కలిగిస్తే లేదా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే, వెబ్సైట్ ఇష్యూస్ ఏమైనా వస్తే మమ్మల్ని సంప్రదించండి అని చెప్పేసి కాల్ సెంటర్ నెంబర్ ఇవ్వడం. అండ్ ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించి పెద్దగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పట్లేదు. అండ్ గతంలో అప్లై చేసుకున్న వాళ్ళతో సహా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఉన్నటువంటి సమయంలో మీరు ఏమైనా ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ముందస్తుగా ఉంటున్నారు. అండ్ టెక్నికల్కి సంబంధించినటువంటి సపోర్ట్ అయితే పెద్ద ఎత్తున చూసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు రావట్లేదు అనేటువంటి వాతే వినబడుతుంది. అయితే ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఏం జరుగుతున్నాయంటే, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు కానీ డిగ్రీకి సంబంధించి కానీ ఫీజు రియంబర్స్మెంట్ విషయాలు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు, రీసెంట్ పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా మన గ్రూప్ 1కి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు అప్లై చేసుకోవాలి అన్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ మీద కొంతమంది అడుగుతున్నారు. దానికి ఏంటంటే టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి సమాధానం, మెమో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మార్క్స్ మెమో ఒకటి ఉంటే మెమో ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ పాస్ అవుట్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు అవి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేమన్నా మీకు ఇబ్బంది అనిపిస్తే, ఇంకా అందులో ఏమన్నా మీకు టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినట్టు అనిపిస్తే టీఎస్పీఎస్సీని సంప్రదించండి అని చెప్తున్నారు. మరొకటి గ్రూప్ 2కి సంబంధించి కానీ గ్రూప్ 3కి సంబంధించి కానీ అనుబంధ నోటిఫికేషన్స్ త్వరలోనే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ
ఎక్కడైతే ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు, ఎక్కడైతే పెండింగ్ ఉంది అంటే ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి పెండింగ్ ఉన్నాయో, ఎక్కడైతే నియామకాలు చేపట్టాల్సి ఉందో వాటి లిస్ట్ అయితే ప్రకటించమని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఏమి ఇచ్చినా కూడా వెంటనే వాటిని ఫిల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి కానీ, ఎగ్జామ్కి సంబంధించి కానీ, సెంటర్స్కి సంబంధించి కానీ మీరు ఎలాంటి డైలమాలో పడకండి. మేము ఖచ్చితంగా ఈసారి పూర్తి పారదర్శకంగా వర్క్ అయితే చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గానే తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని చాలా డ్యామేజ్ చేసినటువంటి ఇష్యూలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్. ఎందుకంటే మనము తెలంగాణ తీసుకొచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి నియామకాల విషయంలో గత ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. వేసినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి కూడా కేవలం ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి తప్ప మిగతా అన్ని శాఖల్లోనూ చాలా పెండింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వైద్య శాఖకు సంబంధించి అయితే దాదాపు చాలా చోట్ల పెండింగ్ ఉన్నాయి. అలాగే మనకు యూనివర్సిటీకి సంబంధించి విద్యకు సంబంధించి కూడా యూనివర్సిటీస్లో పెండింగ్లు ఉన్నాయి. వీసీల నియామకానికి సంబంధించి కూడా అంటే ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్టులు వేయాల్సి ఉంది, ఆ పోస్టుల మీద ఆల్రెడీ ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం ఓవైపు పనిచేస్తుంది. మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రభుత్వం నుంచి ఎలాంటివి వచ్చినా కూడా అంటే నోటిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వం లిస్ట్ అవుట్ చేసి వస్తే వాటిని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అంటే పారదర్శకంగా ఎగ్జామ్ కండక్ట్ చేసి అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చి వాళ్ళ చేతికి మేము ఉద్యోగ నియామక పత్రం ఇచ్చే వరకు కూడా చేయాల్సినటువంటి అన్ని పనులు చేస్తాము. ఎవరు కూడా టెన్షన్ పడకండి అంటున్నారు. ఏది ఏమైనా కూడా టీఎస్పీఎస్సీ మీద ఇప్పుడు అభ్యర్థులు చాలా భరోసా పెట్టుకున్నారు. అదేవిధంగా ఏజ్కి సంబంధించి కూడా కొంత ఏజ్ రిలాక్సేషన్ గత ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, అయినా అది సరిపోవట్లేదు అంటున్నారు. బట్ అంతకంటే ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో టీఎస్పీఎస్సీ ఒకటే చెప్తుంది, ఎగ్జామ్స్ని ఓవరాల్గా మేము పూర్తిగా అంటే పిన్ టు పిన్ పర్యవేక్షిస్తున్నాము. నోటిఫికేషన్కి సంబంధించి కానీ, ఎగ్జామ్ రిజల్ట్స్ విషయంలో కానీ, ఎట్ ద సేమ్ టైం ఒకసారి వచ్చిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి కానీ వాళ్ళ లిస్ట్ని ఫైనలైజ్ చేయడంలో కానీ ఎలాంటి తప్పిదాలు దొరకట్లేదు, 1కి 10 సార్లు చూస్తున్నాం అంటున్నారు. ఎనీహౌ గతంలో టీఎస్పీఎస్సీ చేసినటువంటి తప్పిదాలు చేయకుండా ఈ టీం ఫుల్ ఫ్లెడ్జ్గా వర్కౌట్ చేస్తే నిరుద్యోగులకు ఇంతకన్నా మంచి శుభవార్త వేరే ఏముంటుంది. మహేందర్ రెడ్డి అండ్ టీం బాధ్యతలు తీసుకు